దేవ్జీకి కవిత పరామర్శ. మావోయిస్టు మాజీ అగ్రనేత ఆరోగ్యంపై ఆరా. దేవ్జీని పరామర్శిస్తున్న తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత నిన్ననే 346 ఎంతో వచ్చింది లాసెట్లో. తుపాకీ వదిలిండు, రాజ్యాంగాన్ని పడతా ఉన్నారు, రాజ్యాంగంలోని చట్టాలను నేర్చుకుంటున్నారు, సెక్షన్లను నేర్చుకుంటున్నారు, లా చేయాలి, 10 మందికి నేను ఉపయోగపడాలన్న ఒక దృక్పథంతో ముందుకు వెళ్తా ఉన్నాడు ఇక్కడ దేవ్జీ. మరి ఏమవుతుందో చూద్దాం ఒకసారి. అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ప్రస్తుతం దేవ్జీ హైదరాబాద్ కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కవిత శుక్రవారం ఆసుపత్రికి వెళ్ళి ఆయనను స్వయంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేవ్జీకి అందుతున్న వైద్య సేవల గురించి అక్కడ ఉన్న డాక్టర్లను కవిత అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. దేవ్జీకి మెరుగైన వైద్యం అందించాలని, ఆయన త్వరగా కోలుకునేలా చూడాలని డాక్టర్లను కోరారు. దేవ్జీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. నిజంగా అంటే వీళ్ళను మనం అనిపిస్తుంది కానీ చిన్న జలుబు వస్తే, చిన్న జ్వరం వస్తే విలవిల్లాడతాం. వాళ్ళు మావోయిస్టులు అడవులలో ఉండి వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఇంకా రాయనక చెట్టనక పుట్టనక ఎక్కడ పాము ఉంటుందో, ఎక్కడ తేలు ఉంటుందో, ఎక్కడ గుట్టలు ఉంటుందో, ఎక్కడ లొందు ఉంటుందో, ఎక్కడ బొందు ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు చెట్లు గుట్టలు పుట్టలు పట్టుకొని పోతూ ఉంటే ఎన్నో గాయాలు జరుగుతాయి, ఎన్నో ఇబ్బందులు పడతావు, ఎంతో జ్వరం వస్తుంది. ఖాళీ నడక కూడా రోజుకు మినిమం 10 కిలోమీటర్ల నడవాలి వాళ్ళు. మరి వాళ్ళకి జ్వరం వస్తే వాళ్ళు ఎట్లా ఉండేటోళ్ళో ఒకసారి ఊహించుకుంటేనే భయం వేస్తుంది మనకు. ఈరోజు ఇక్కడ పొద్దున అంతో ఇంతో ఏదైనా దొరుకుతుంది, దుప్పినో గిప్పినో దొరుకుతుంది, వేటాడి చంపుకొని వండుకొని తిన్నామనుకోది, మళ్ళా ఆ డెన్ మళ్ళీ ఉండకూడదు. మళ్ళీ ఆ డిన్నర్ టైంకు, లంచ్ టైంకి ఇక్కడ తింటే మళ్ళీ డిన్నర్ టైంకు రాత్రి మళ్ళీ వేరే డెన్ మారుస్తూ ఉంటారు. ఇన్ని ఇబ్బందులు పడుకుంటా అడవులను కాపాడాలి, తద్వారా గ్రానైట్ మాఫియాను బొందబెట్టాలని అనేక రకాలుగా కష్టపడ్డారు. ఆ కోణంలో చూస్తే మనకు చాలా పాజిటివ్ అనిపిస్తుంది. కానీ ఎట్లా తిన్నారో, ఎట్లా బ్రతికినలో, ఎట్లా ఉన్నారో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటుంది ఒక్కొక్కసారి. సరే, ఏది ఏమైనప్పటికీ దేవ్జీ బయటికి వచ్చిన తర్వాత అనేక రకాలుగా అనేక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, అనేక మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. నేను లా చేయాలి, నేను అడ్వకేట్ కావాలి, 10 మందికి నేను నా న్యాయ సలహాలు ఉపయోగపడాలి అన్న ఇంకొక చర్చ జరుగుతుంది. అనేక మంది మావోయిస్టులు ఇప్పటికీ స్టిల్ జైళ్ళలో మగ్గుతున్నారు కాబట్టి ఆ మావోయిస్టుల కోసం ఆ సెక్షన్లు అన్నీ తెలుసుకుంటే నేను వాదించవచ్చు కదా అన్న ఇంకొక చర్చ కూడా జరుగుతుంది దేవ్జీకి. అది గురించి మొన్న లా సెట్ రాసి 300-400 ర్యాంక్ అయితే సాధించిండు. మొత్తం మీద నెక్స్ట్ ఫస్ట్ ఇయర్లోకి ఎంటర్ కాబోతున్నారు దేవ్జీ. నీ ఆరోగ్యం సహకరించాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రజా వాయిస్ కోరుకుంటుంది. ఇది దేవ్జీకి సంబంధించింది. ఒకసారిగా అన్నామలై దగ్గరికి పోదాం.